ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది ఫ్యూచరిస్టిక్ ఎడ్యు ఇనిషియేటివ్స్. సార్ ఇది మీరు ఒక పెద్ద బిగ్ ఫిక్షన్ పట్టుకున్నారు. ఐటీసీ అని పెద్దది అది. ఎస్, అవును. మిమ్మల్ని ఏదో రకంగా ట్రాప్ చేయాలని చూస్తారే వాళ్ళు. స్వానుభవం చెప్తున్నాను. ఎవరైనా కూడానండి మనకి వీడు ప్రొఫెషనల్లా కాదన్న విషయం చూసుకుంటారు. వీడికి పర్సనల్ ఎజెండా ఏమైనా ఉందో లేదని చూస్తారు. సపోజ్ యూ డోంట్ డూ ఎనీథింగ్ విత్ ద మ్యాలిస్, అంటే వాళ్ళ మీద కక్ష కొద్దీ మనం ఏమైనా చేస్తే అవతల వాడు కూడా కక్ష పెంచుకుంటాడు. కానీ మనం ఇప్పుడు నా పొజిషన్ ఏమిటి, నేను డిటెక్ట్ చేయాలి, అది నా బాధ్యత. వాడికి కూడా తెలుసు అన్నమాట, వాడికి కూడా తెలుసు, స్మగ్లర్ కూడా తెలుసు, ఈయన నన్ను పట్టుకుంటారు అని తెలుసు ఆయనకి. మీకు ఇంట్రెస్టింగ్ చెప్తాను. మీకు మాట తెలుసా, బాంబేలో స్మగ్లింగ్ మీద ఇన్సూరెన్స్ ఉంది. స్మగ్లింగ్ మీద ఇన్సూరెన్స్ ఉంది. అవునా? సపోజ్ మీరు స్మగ్లింగ్ చేశారు, ఎవరైనా స్మగ్లింగ్ చేశారు, అది మేము సీజ్ చేసామనుకోండి, అది మీరు వాడు ఇన్సూరెన్స్ దగ్గరికి వెళ్తే వాడు డబ్బులు ఇచ్చేస్తాడు. అదేంటి మరి క్రైమ్ కదా? మరి స్మగ్లింగ్ ఇదంతా ఇన్ఫార్మల్. సో అప్పుడు వాళ్ళ లెక్క ఎలా ఉంటుంది. బేసిక్గా స్మగ్లింగ్ ఏమిటండి, స్మగ్లింగ్ ఈజ్ ఎన్ ఎకనామిక్ యాక్టివిటీ. పైన అంటే దుబాయ్లో కానీ సింగపూర్లో కానీ గోల్డ్ ప్రైస్ ఎంత ఉంది, ఇక్కడ ప్రైస్ ఎంత ఉంది, ఈ రెండిట్లో తేడా ఉందనుకోండి 100% వస్తుంది. మీరు లీగల్గా తీసుకురండి, ఇల్లీగల్గా తీసుకురండి. లీగల్గా మీరు కన్నా పెట్టేస్తే ఇల్లీగల్గా వస్తుంది. మీరు లీగల్గా ఛానల్ ఉన్నప్పుడు కూడా ఇల్లీగల్గా వస్తుంది, అది వేరే విషయం. ఎందుకంటే మీరు 1990s లిబరలైజేషన్ అయిన తర్వాత గోల్డ్ అన్నది మన్మోహన్ గారు ఫైనాన్స్ మినిస్టర్గా ఉండేవారు. ఆయన హయాంలో డ్యూటీతో పాటు మీరు తీసుకోవచ్చు, కొన్ని రకాల వాళ్ళు తీసుకురావచ్చు, కొన్ని ఇన్స్టిట్యూషన్స్ తీసుకురావచ్చు అని పెట్టారు. అప్పుడు లీగల్గా వచ్చింది, అప్పుడు ధర పడిపోయింది. కానీ దాని తర్వాత ఈ ప్రైస్ డిఫరెన్స్ ఎప్పుడైతే ఉందో అప్పుడు స్మగ్లింగ్ తప్పకుండా అవుతుంది. అందుకోసం వన్ ఆఫ్ ది మెయిన్ పారామీటర్స్ వీ మానిటర్ అట్ ద టైమ్ ఆఫ్ స్మగ్లింగ్ ఈజ్ దుబాయ్లో ఎంత ఉంది, సింగపూర్లో ఎంత ఉంది, ఇండియాలో స్పాట్ ప్రైస్ ఎంత ఉంది. ఈ మూడిట్లో చూస్తాం. గ్రాముకి 500 రూపాయలు కానీ ఎక్కువైంది అనుకోండి 100% స్మగ్లింగ్ అవుతుంది. మాకు తెలుసు స్మగ్లింగ్ అవుతుంది, తెలుసు మాకు. సో మేము మా విజిల్ వాచ్ ఎక్కువ చేస్తాం. తక్కువైంది అనుకోండి అంత ఉండదు, ఎందుకంటే దెర్ ఇస్ అన్ ఎకనామిక్స్ ఆఫ్ స్మగ్లింగ్. అవును, అంటే కష్టపడ్డాడు రూపాయలు తక్కువ వస్తున్నప్పుడు ఎందుకు వస్తాడు అంటే వాడు అంటే మనిషిని పంపించాలి, కన్సీల్మెంట్ ఉంటుంది, దానికి ఒక వాడు తయారీ చేయాలి, అవన్నీ చేసి ప్రయత్నం చేసి వాడికి తీసుకురావాలి. తీసుకొచ్చిన తర్వాత రిస్క్ ఉంది, పట్టుబడతాడా లేదని రిస్క్ ఉంది. సో ఆ రిస్క్ ఇవన్నీ చూసుకుని వాడు క్యాల్కులేట్ చేసుకుని ఓ రకంగా లెక్క వేసుకుంటాడు. సో నేను 10 కన్సైన్మెంట్ తీసుకొస్తే కనీసం ఒక కన్సైన్మెంట్ పట్టుబడుతుంది, నాకు ఇంత లాస్ ఆటోమేటిక్ ఇన్బిల్ట్ కాస్టింగ్లో అది వచ్చేస్తుంది, చేస్తారు. సో స్మగ్లింగ్ అనేది ఇట్స్ ఏ వెరీ ఆర్గనైజ్డ్ ఎకనామిక్ యాక్టివిటీ. సో మనం దానిలో అది అంటే మనకి దేశానికి అది లీగల్గా కరెక్ట్ కాదు కాబట్టి మనం అది 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 క్రైమ్. కాకపోతే ఇట్ ఈస్ ఎస్ నార్మల్ ఎకనామిక్ యాక్టివిటీ లైక్ ఎనీ అదర్ ఇంపోర్ట్. ఎప్పుడైతే దెర్ ఈజ్ సప్లై డిమాండ్ గ్యాప్ ఉంటుందో కమోడిటీస్ ఆటోమేటిక్లీ విల్ కమ్. ఇప్పుడు మనకి సపోజ్ షుగర్ అన్నది బ్రెజిల్లో ఎక్కువైంది, మన ఇండియాలో తక్కువైంది అనుకోండి, ఆటోమేటిక్గా షుగర్ నుంచి ఇంపోర్ట్ అవుతుంది, ఇండియా అక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అయ్యి ఇండియాలో ఇంపోర్ట్ అవుతుంది. అదేవిధంగా మనకి వీట్ అవనివ్వండి, పల్సెస్ అవనివ్వండి, ఆటోమేటిక్గా కమోడిటీస్ ఆల్ ఓవర్ ది వరల్డ్ ఇంబ్యాలెన్స్ ఉంటే సప్లై డిమాండ్ బట్టి చైన్స్ వస్తాయి. సార్ మీరు చెప్పారు ఇందాక స్మగ్లింగ్ చేసి పట్టపడితే ఇన్సూరెన్స్ అంతే, ఇప్పుడు కూడా ఉంది అది? నేను అప్పుడు ఉండేదండి, ఇప్పుడు ఉందో నేను చెప్పలేను, ఎందుకంటే ఆ టైంలో ఉండేది. సో నేను దాని తర్వాత కలకత్తా నుండి అక్కడ చేసిన తర్వాత కలకత్తా వచ్చిన 93లో బ్లాస్ట్ అయింది. కోల్కత్తా ఇక్కడ బాంబేలో బ్లాస్ట్ అయింది, సీరియల్ బ్లాస్ట్ అయింది. సో ఆ రోజుల్లో ఏమిటంటేను మా డిపార్ట్మెంటులో కొందరు కుమ్మక్కయ్యి ఆర్డిఎక్స్ అనేది వచ్చినప్పుడు మా వాళ్ళు ఏదో సహకరించారు అని చెప్పి ఒక ఎలిగేషన్ వచ్చింది. సో ఆ రోజుల్లో మేము చాలా మదనపడ్డాం. అయితే డిపార్ట్మెంట్ వీఆర్ వెరీ వెరీ కన్సర్న్. ఎందుకంటే
ఈ పట్టుబడిన ప్రతి ఒక్కడును మేము ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వల్ల పట్టుబడ్డారు. మాకు తెలుసు స్మగ్లింగ్ నెట్వర్క్స్ ఎలా ఉంటాయో మాకు తెలుసు. వాళ్ళు ఏం చేశారంటేను ల్యాండింగ్ అనేది ఇది ఎలా ఉంటుందంటే దీని నెట్వర్క్ ఎలా ఉంటుందేనండి, దుబాయ్ నుంచి అరబ్ దోస్ అంటారు. అరబ్ దో DHOW దో, అదొక రకమైన నౌక. దానిలో తీసుకొస్తారు. తీసుకొచ్చి అంటే గోల్డ్ కానివ్వండి, టెక్స్టైల్స్ కానివ్వండి, ఇది తీసుకొస్తారు. తీసుకొచ్చి హై సీలో ఇచ్చేస్తారు. చిన్న చిన్న పడవలకి ఇచ్చేస్తారు. వాళ్ళు హై సీలో అక్కడ నుంచి వాళ్ళు తీసుకుని చిన్న చిన్న గ్రామాల్లో వాళ్ళు ల్యాండింగ్ చేస్తారు. సో కోస్టల్ గార్డ్ ఉంటుంది కదండి. కోస్టల్ గార్డ్ అన్ని చోట ఉండదు కదండి. ఇప్పుడు మనకి ఏంటంటేను పోలీసు ఉంటాడు, కానీ పోలీసు ప్రతిరోజు ప్రతి నిమిషం మనం వెనక ఉంటాయి కదా. సో అదొక అంటే బేసిక్లీ ఎక్కడ లో పాయింట్ ఉందో అక్కడ చూసుకుంటారు. సో మీరు నాయకన్ అనే సినిమా వచ్చింది చూసే ఉంటారు. అందులో ఒక టిపికల్ మోడస్ ఆపరెండి చూపించాడు. వాడు మొత్తం సామాన్ అంతాను తాడు కట్టేసి సముద్రంలో ముంచేస్తాడు. కస్టమ్స్ వాళ్ళు వస్తారు, చూస్తారు, ఏం కనబడదు. దాని తర్వాత ఆయన బయటికి తీసుకొస్తాడు. దట్స్ వన్ మోడస్ ఆపరెండి. అటువంటి ఎంబోలు మీకు ఎదురయ్యా? చాలాసార్లు. చెప్పండి మంచి. అంటే ఎలా ఉంటుందంటేనండి, ఇప్పుడు వెళ్ళి సిస్టమ్ ఉంది చెప్తాను. సిస్టమ్ ఎలా ఉంటుందంటేను నౌకల్లో తీసుకొచ్చి ఐదర్ హైవేలో చిన్న చిన్న పడవల్లో డిస్ట్రిబ్యూట్ చేసి తీసుకెళ్తారు. అయితే ఇక్కడికి వస్తే దానికి ల్యాండింగ్ ఏజెంట్ అని ఉంటాడు. వాడు ఏం చేస్తాడంటేను వాడి బాధ్యత ఏంటంటేను ఆ సామాన్లు భద్రంగా తీసుకొచ్చి ఎవరికి ఇవ్వాలి, ఎవరైతే బంగారం అమ్ముతారు షరాబులు వాళ్ళకి ఇవ్వాలి. సో వాళ్ళు ఆర్డర్ చేస్తారు, అక్కడ నుంచి వాళ్ళు పంపిస్తారు. అక్కడ నుంచి ల్యాండింగ్ దగ్గర నుంచిను ఇక్కడికి రావడం అన్నది వాళ్ళ తాలూకు బాధ్యత. ల్యాండింగ్ ఏజెంట్ వాడి బాధ్యత. వాడు దానికి ఛార్జింగ్ చేస్తాడు. వాడే మా ఇన్ఫార్మర్ కూడాను. ఈ రైవల్ గ్యాంగ్స్లో ఈ ల్యాండింగ్ ఏజెంట్ ఉన్నాడు అనుకోండి, వాడు మా ఇన్ఫార్మర్ అవుతాడు. వాడు మంచి రివార్డ్ కూడా తీసుకుంటాడు. సో ఎప్పుడైనా సరే పోలీసు వాడికి ఇన్ఫార్మర్ ఎప్పుడైనా దొంగ అవుతాడు. అదేవిధంగా కస్టమ్స్ వాడికి ఎప్పుడైనా ఇన్ఫార్మర్ స్మగ్లర్ అవుతాడు. సో అయితే ఇప్పుడు ఏంటంటేను ఒక విషయం ఏంటంటేను వాడు మన ఇన్ఫార్మర్ కావచ్చు, కానీ మనం ఎంతవరకు ప్రొఫెషనల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, అది ఇంపార్టెంట్. అది చాలా ఇంపార్టెంట్. వాడు మనల్ని వాడుకోవడానికి చూస్తాడు. ఎందుకంటే మనం వాడి వైపు ఉంటే వాడికి చాలా సహాయం. మనం వాడి వైపు ఉన్నా లేకపోయినా మనతో స్నేహితునిగా, నేను ఆయన స్నేహితుడు అన్నట్టుగా కూడా మాట్లాడతాడు. ఎందుకంటే వాడికి లీవరేజ్ ఉంటుంది మిగతా వాళ్ళతోని. సో అదనమాట. సో వాడు ఏం చేశాడు, అక్కడ ల్యాండింగ్ ఏజెంట్ ఏం చేశాడంటేను మరి అంటే కొందరు ఆఫీసర్ బహుశా ఏమో అంటే అందరూ కన్విక్ట్ కూడా అయ్యారు కొందరు పాపం. సో వాళ్ళు ఫ్రెండ్లీగా ఉండడం వల్ల సార్ ఏం రావట్లేదు సార్ అని చెప్పేసి వీడికి తీసుకొచ్చాడు. అంటే RDX తీసుకొచ్చినట్టు ఎవరికి తెలియదు. కానీ ఒకసారి తీసుకొచ్చిన తర్వాత ల్యాండ్ అయిన తర్వాత మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఇలా అయింది ఏదో. అప్పుడు RDX అంటే ఏమిటో ఎవరికి తెలియదు. కానీ ఏదో కెమికల్ వచ్చింది అన్నట్టు తెలిసింది. సో అది ఏమిటా అన్నది మాకు అర్థం అవ్వడానికి టైం పట్టింది. ఈ బ్లాస్ట్ అయ్యేసరికి అప్పుడు పోలీసు వాళ్ళు మమ్మల్ని అడిగారు ఏమిటి విషయం అంటే మేము చెప్పాం, ఇలాగా ఫలానా దీనిలోనే ఇలాగ వచ్చింది అని చెప్పాము. సో వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేశారు, పట్టుకున్నారు. అన్ఫార్చునేట్లీ ఏంటంటే మా డిపార్ట్మెంట్ చాలా బదనామైంది ఆ టైంలో ఒక STF అని ఒకటి కాన్స్టిట్యూట్ చేశారు. దాన్ని నన్ను హెడ్గా వేశారు. చీఫ్ కమిషనర్ గారు సుర్జిత్ సింగ్ గారు ఉండేవారు, ఆయన హయాంలో వేశారు. సో నేను దానికి దీనిగా ఉండేవాడిని. మేము చాలా చేసాం, మంచి సీజర్స్ చేసాం. అప్పటికే డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా కొంత డిమోరల్ అయి ఉంటారు తప్పకుండా. కానీ వాళ్ళలో మీకున్న మ్యాన్ పవర్ వాళ్ళే అంతే. మీరు వెళ్ళి వాళ్ళు మళ్ళీ మొరాలిటీ పెంచి అదొక పెద్ద టాస్క్ కదండి. తప్పకుండానండి. ఇప్పుడు ఒకవైపు గవర్నమెంట్ జాబ్ ఉంది, ప్లస్ మీకున్న మ్యాన్ పవర్ డిమోరల్ అయిపోయిన వాళ్ళకి మళ్ళీ మానిటైజ్ చేయడం, వాళ్ళకి మళ్ళీ మొరాలిటీ పెంచి తీసుకురావడం పెద్ద డబుల్ టాస్క్ కదా. తప్పకుండానండి. అది ఏమిటంటే ఆ రోజుల్లో అంటే
ఎలా ఉండేదంటేనో అంటే ఆ, ఒకటి డిపార్ట్మెంటు, రెండోది పబ్లిక్ పర్సెప్షన్. పబ్లిక్ పర్సెప్షన్లో కస్టమ్ ఆఫీసరు అంటేనే ఒక రకంగా అమ్మో వీడు దేశద్రోహి అన్నట్టుగా ఒక ఇంప్రెషన్ కూడా ఉండేది. సో మాకు వీ కెన్ ఓన్లీ రిడీమ్ అవర్ సెల్స్ బై అవర్ కాంటాక్ట్. ఇప్పుడు మేము మంచివాళ్ళమా చెడ్డవాళ్ళమా అన్నది ప్రజల తాలూకా ఏ రకమైన భావన ఉండి కూడా మా పని మేము సక్రమంగా చేసుకుంటే ఆ పని చెప్తుంది, మా పని చెప్తుంది. సో యూ కెనాట్ రిడీమ్ యువర్ సెల్ఫ్ బై మీరు గవర్నమెంట్ సర్వెంట్గా మీరు పబ్లిసిటీ ఇచ్చుకోలేరు, మిమ్మల్ని మీరు పబ్లిసిటీ ఇచ్చుకోలేరు. అది మీ వర్కే పబ్లిసిటీ ఇస్తారు. మా వర్కే మాకు పబ్లిసిటీ. అవును సార్. ఈ సర్కమ్స్టెన్స్లో మీరు డిపార్ట్మెంట్ ఇమేజ్ పెంచడానికి ప్లస్ మీ మెన్ యొక్క మొరాలిటీ పెంచడానికి గవర్నమెంట్ మీకు ఇచ్చిన మీ మీద పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టడానికి చేసిన టాస్క్ చెప్పండి. మేము రొటీన్గాను ఎయిర్పోర్ట్లో కండక్ట్ చేసేవాళ్ళవి. దానిలోని మేము 2 మేజర్ సీజర్స్ చేసాం. ఒకటి ఎయిర్పోర్ట్లో చేసాం. సో అది చాలా మంచి ఇంట్రెస్టింగ్ మోడస్ ఆపరండి. అది క్రాఫ్ట్ కన్సీల్మెంట్. అంటే ఎయిర్ క్రాఫ్ట్లో వాడు కన్సీల్ చేసి తీసుకొస్తాడు. వాడు ఏం చేస్తాడంటే ఏంటి గోల్డా గోల్డ్ అది ఎలా ఉంటుందంటేనండి, ఫ్లైట్ ఇంటర్నేషనల్ ఫ్లైట్ అది డొమెస్టిక్గా మారుతుంది. సేమ్ క్రాఫ్ట్, అదే క్రాఫ్ట్ అంటే ఏ క్రాఫ్ట్లో అయితే ఇంటర్నేషనల్ ఫ్లైట్ వస్తారో అది డొమెస్టిక్గా తర్జుమా అవుతుంది. అవును, అంటే మనకు ల్యాండ్ అయిన తర్వాత ఇంకా వేరే స్టేషన్ కాలం అది డొమెస్టిక్ అవుతుంది. వీళ్ళకి తెలుసు, ఎవరికి స్మగ్లర్స్ తెలుసు. లోపల వాళ్ళ తలగా ఇది దాని తలగా షెడ్యూలు నెక్స్ట్ ఏమవుతుందని వాళ్ళకి తెలుసు. వచ్చేవాడు దానిలో కన్సీల్మెంట్ చేసి తీసుకొస్తాడు. వాడు దిగిపోతాడు, అది వాడు పట్టరాడు, వాడు దిగిపోతాడు. వాడిని వెతికిన ఏం దొరకదు. అది అలా అక్కడ ఉంటుంది, ఆ లోపల ఉంటుంది. మళ్ళా ఇది డొమెస్టిక్ అయినప్పుడు వాడు వస్తాడు. వాడు కాదు, వేరేవాడు వస్తాడు. వేరేవాడు వచ్చి అక్కడ కూర్చుని అది రిట్రీవ్ చేస్తాడు. రిట్రీవ్ చేసి అది వాడు మళ్ళీ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవుతాడు. అక్కడ కస్టమ్స్ వాళ్ళు ఉండరు, శుభ్రంగా బయటకు వెళ్తాడు. అలాంటి ఒక కేసు పెట్టుకున్నాం. ఎలాంటి వీడికి ఆ ప్లేస్ అని ఎలా తెలుస్తుంది? ఇంత ఒక గ్యాంగ్, సేమ్ గ్యాంగ్. ఇది కాకుండా ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటేను, ఈ ఎయిర్క్రాఫ్ట్లో చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఏవియానిక్స్ అంటారు. అంటే మొత్తం ఎలక్ట్రిక్ సర్క్యూటరీ ఎక్కడైతే ఉందో దానికి ఏవియానిక్స్ అంటారు. చాలా సెన్సిటివ్ సబ్జెక్ట్, అది ఎవరు ముట్టుకోకూడదు. కేవలం ట్రైన్డ్ ఎయిర్క్రాఫ్ట్ ఇంజనీర్సే అది చూస్తారు. మాకు రమేజింగ్ సిబ్బంది ఉంటుంది. అంటే వాళ్ళకి తెలుసు, అంటే ఎక్కడెక్కడ ఒక ఎయిర్క్రాఫ్ట్ ఉందంటేను దానిలో ఎక్కడెక్కడ మనం దాచగలం, దాచితే ఎలా దాన్ని రాబట్టాలి, అది రమేజింగ్ ఉందన్నమాట. మాకు సీజన్డ్ రమేజర్ ఉండేవాడు. సో ఒక ఆఫీసర్ ఉండేవారు, ఒక సిపాయి ఉండేవాడు, వాడికి తెలుసు. సో వాళ్ళ ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఫలానా ఏవియానిక్స్లో దాగుంది అని వచ్చింది. ఏవియానిక్స్ టచ్ అయితే ఏమవుతుందంటేను రేపు పొద్దున్న ఎయిర్క్రాఫ్ట్లో ఏ రకమైన లోపం వచ్చినా మన మీద వేస్తారు, అదనమాట. సో వీఆర్ వెరీ కాషియస్. కానీ మా ఇన్ఫార్మర్ 100% షూర్, సార్ అందులో ఉంది, ఏవియానిక్స్లో ఉంది అని మాకు ఘంటాబద్ధంగా చెప్పాడు. మేము ఒక ఎలక్ట్రానిక్ ఇంజనీర్ని తీసుకుని వెళ్ళాం, బట్ ఆయన సహకారంతో వీ కుడ్ రిట్రీవ్. సో దిస్ వాజ్ అ వెరీ సెన్సిటివ్ థింగ్. మీరు ట్రైన్డ్ పర్సన్ వెళ్తేనే చాలా కేర్ఫుల్గా ఉంటేనే కానీ అది అవుతుంది. కానీ ఒక స్మగ్లర్ ఎలా ఓపెన్ చేస్తాడంటే ఇక్కడ వాడికి ఎలా తెలుస్తుంది? వాడికి ఆటోమేటిక్గా మనకి అనుకోవాల్సిన విషయం ఏంటంటే అక్కడ ఎవరైతే ఇంజనీర్ అయితే ఎలక్ట్రానిక్ ఇంజనీర్ ఉన్నాడో, వాడు మెయింటెనెన్స్ చేసాడో, వాడి కొల్యూషన్తో ఇది అయ్యింది. దాని తర్వాత ఇన్వెస్టిగేషన్స్ అన్నీ, అది వేరే విషయం. ఓకే, అంటే వీడు వెళ్ళి పెట్టడం కాదు, వీడు పెట్టడు. అక్కడ ఎవరైతే ఎయిర్క్రాఫ్ట్ ఇంజనీరింగ్ మెయింటైన్ చేస్తాడో వాడు పెడతాడు. ఎక్కడుంటుంది ఫ్లైట్లో అసలు? ఏవియానిక్స్ అనేవి మన పైలట్ కూర్చుంటారు, దాని కింద ఉంటుంది. పైలట్ బోర్డు ఉంటుంది కదా, దాని కింద ఉంటుంది అన్నమాట. అన్నీ వైర్స్ అవి ఉంటాయి,
మనం చూస్తే ఎక్కడ మనం ముట్టుకుంటే ఏమవుతుందో అనే భయం ఉంటుంది. అలాంటి ఇదనమాట. కొంతమంది వాష్రూమ్లో కూడా పెడతారు అడిగి. వాష్రూమ్లో క్వైట్ కామన్. ఇప్పుడు చాలామంది తెలియని విషయం ఏంటనో కమోడ్ ఉంటుంది కదా, అది డిటాచబుల్. అది మీరు బయటికి లాగితే దాని వెనకాతల ఖాళీ ఉంటుంది, అక్కడ హ్యాపీగా పెట్టొచ్చు. చాలామంది చేస్తారు. అది ఫెయిర్లీ కామన్ మోడస్ ఆపరెండి. అది మనం జస్ట్ పుల్ ఇట్. అది ఏంటంటే ఒక ప్లాస్టిక్ సీట్, అది ప్లాస్టిక్ సీట్ ఒక ఇదనమాట. దాని కిందన దెర్ ఈజ్ ఏ అంటే కెమికల్ డిగ్రేడబుల్ టాయిలెట్, మన ఫెసెస్ అన్నీ డిగ్రేడ్ అవ్వడానికి కెమికల్ దీనిలో ఒక బాక్స్ ఉంటుంది. ఇట్ ఆటోమేటికలీ డిగ్రేడ్ ఇట్. సో అది మనం బయటికి లాగితే దాని వెనక అది ఖాళీ ఉంటుంది. అదే కాకుండాను రకరకాలుగా ఉంటుంది. ఇప్పుడు అయితే క్రాఫ్ట్స్ రావటం లేదు. ఇంత మునుపు బోయింగ్లో ఇప్పుడు మనం కార్గో ఓవర్ హెడ్ కార్గో అది ఓపెన్ చేస్తాం కదా, అది ఇప్పుడు ఇలా ఓపెన్ చేస్తే ఇలా నిలబడుతుంది. కానీ ఒకప్పుడు అలా వెనక్కి వెళ్ళేది, వెనక్కి వెళ్ళే ఇది ఉండేది. అక్కడ కూడా దాచేవారు. సరే కమోడ్లో పెట్టాం అనుకోండి, నేను వెళ్ళి ఒక స్మగ్లర్గా నేను పెట్టి వస్తాను. అవును, తీయడం అని వస్తున్నప్పుడు నేను తీయను, మీరు తీరు అంటే అక్కడ అది క్లీన్ చేసేవాడు తీసుకొస్తాడు. 100%. అంటే వాళ్ళ రోల్ ఉంటుంది అందులో. 100% అనుమానం లేదు అందులో. అలాంటి వాళ్ళని చాలామంది పట్టుకున్నాము, అరెస్ట్ చేసాము, అన్నీ అయింది. ఓకే. కొంతమంది వీల్ చైర్లో కూడా పెట్టుకొస్తారు కదండి. వీల్ చైర్లో పెట్టుకొస్తారు. అది ఎలా ఉంటుందంటేనండి, అంటే ఇప్పుడు పెద్దగా అది ప్రాచుర్యం లేదు, కానీ ఇంతవరకు ఎలా ఉంటుందంటే వీల్ చైర్లో ఈ రాడ్ ఉంది కదా, అది ఖాళీ హాలో. వాడు దిగ్గానే ఎలా చేస్తాడంటేను ఆ రాడ్ అనేది ఎగ్జాక్ట్లీ దానిలో వెళ్ళేట్టుగా చేస్తాడు. వీల్ చైర్ వస్తుంది, దానికి ఒక ప్లాస్టిక్ క్యాప్లో ఉండదు, మూసేస్తారు. వచ్చి ఇవాళ రేపు ఆ వీల్ చైర్స్ రావటం లేదు, అలాంటి వీల్ చైర్స్ రావటం లేదు. అది హాలో పెట్టి అది తోసుకొని వస్తాడు. ఆ తోసేవాడికి తెలుసు, మళ్ళా కూర్చునేవాడికి తెలుసు. సో బయటికి పెడతాడు, బయటికి వెళ్ళేవాళ్ళు కానీ మొత్తం గ్యాంగ్ ఉంటుంది, తీసేస్తారు. 2 నిమిషాల్లో తీసేసి ఖాళీ చేసేసి వెనక్కి పంపించేస్తారు.